గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 11వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు పెద్దవవుతూ ఉండడం, పిల్లల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, విరక్తి ఆలోచనలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. మొండి బాకాయలు వసూలు అవ్వకపోవడం, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం, ఖర్చులు విపరీతంగా పెరగడం, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడం, తప్పుడు ప్రదేశంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కనపడుతోంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు ప్రయాణాలు కానీ ఈ వారం పెద్దగా ఇబ్బంది పెడుతున్నాయి, జాగ్రత్త. మద్యపాన ధూమపాన వ్యసనపల్లికి నష్టాలు, ఐటీ రంగాల వారికి ఆర్థిక ఇబ్బందులు, కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, ధన సంబంధమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోవడం ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్య సమస్యలు రావడం కానీ, అనారోగ్యం వల్ల శారీరక దృఢత్వం లేకపోవడం కానీ, లేదా బయట తిండులు తినడం వల్ల, ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల నీరసం రావడం కానీ, ఇబ్బందుల తారతం కానీ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి నిరాశ నిస్పృహ కనపడుతుంది. మంచి వారిని కావలసిన వారిని అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే కనుక కావలసిన వారిని దూరం చేసుకుంటారు, జాగ్రత్త. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా అధికమవుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలు ఎదరికి సాగకపోవడము, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడంతో పాటుగా వ్యాపారస్తులకి వ్యాపారంలో చికాకులు బాగా కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి అప్పులు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైన ప్రయాణాలు, అనుకోని ఖర్చులు పెరిగిపోతున్నాయి ఈ వారం. గతంలో చేసినటువంటి అప్పులే మిమ్మల్ని ఈ వారం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, తగాదాలు కానీ కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వాళ్ళతోటి, ఇష్టమైన వాళ్ళతోటి వివాహ సంబంధాలు చెడిపోవడం కానీ, పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కానీ సంతాన సమస్యలు కానీ కనపడుతూ ఉన్నాయి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల నష్టము, భార్యాభర్తల మధ్య సమస్యలు, మనస్పర్ధలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకి రాత్రి తొందరగా పడిపోకపోవడము, చెడు స్నేహితులు, చెడు చాటింగ్స్, లేకపోతే అనవసరమైన సంపర్కాలు కనపడుతున్నాయి. ప్రేమ కలాపాలకి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా ఉద్యోగం చేసినా కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, ఉద్యోగ కార్యాలయాలు పరివృత్తి అధికమవ్వడము, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము కనపడుతోంది. స్త్రీలకి మనసులో బాధ, విరక్తి ఆలోచనలు, తప్పుడు పనులు చేసే అవకాశాలు, అలాగే ఆలోచనలు మంచివి రాకపోవడాలు, నిద్ర పట్టకపోవడాలు కనపడుతుంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి ధన నష్టం తీవ్రంగా కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల నష్టాలు, కొంచెం లావాదేవీలు సరిగ్గా సాగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఓం